స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు. ఆయన రాజంపేట మండల పరిధిలోని ఓబిఎన్పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజంపేటలోని ఓబిఎన్పల్లి ప్రాథమిక పాఠశాలలో మన ప్రధాన ఉపాధ్యాయులు భారతీ మేడం గారి అధ్యక్షతన ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాం. మరి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది వీరులు వారి ప్రాణాలు పునఃప్రాయంగా త్యజించి ఈ దేశం కోసం పోరాడారు. అటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే వారు ఆనాడు త్యాగం చేయబట్టే ఈరోజు మనం స్వతంత్రంగా ఈ దేశంలో తిరుగుతున్నాం, చదువుకుంటున్నాం, మిగతా వ్యవహారాలు నడుపుతున్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆనాడు దేశం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, తాంతియా తోపి, లక్ష్మీబాయి, గాంధీ, నెహ్రూ, ఇలా ఎందరో మంది త్యాగవీరులు, వారందరి త్యాగఫలమే నేడు మన ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. కాబట్టి మీరందరూ కూడా ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకోవాలి. మన దేశంలో ఈరోజు ప్రపంచంలో మన భారతదేశం 4వ ఆర్థిక అతిపెద్ద శక్తిగా ఎదుగుతున్న విషయం మనం చూసాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారత్ తల ఎత్తుకునే విధంగా తన విదేశీ ఆర్థిక విధానాలు కానీ దేశంలో అనేక సంవత్సరాలు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. అలాగా మనం ఈ మధ్యకాలంలో చూసాం, కాశ్మీర్లో ముష్కరులు మన భారతీయులపైన దాడి చేసిన వెంటనే ఆపరేషన్ సింధూర్ పేరుతో వారందరికీ ఎట్లాగా ధీటుగా మన దేశ సైన్యం సమాధానం ఇచ్చిందో వారందరికీ కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి సెల్యూట్ చేసుకోవాలి. భారతదేశం ఎంతో గొప్ప దేశం. ఎందుకంటే ప్రపంచానికి కట్టు బొట్టు నాగరికత నేర్పిన దేశం. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉన్న తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఉన్న దేశం మనది. మన దగ్గర సంస్కృతి నేర్చుకున్నారు. మన దగ్గర విదేశీయులు బట్ట ఎట్ట కట్టుకోవాలో నేర్చుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో చేనేత కార్మికుడు ఇక్కడే బట్ట నేసింది మొట్టమొదటిది. అటువంటి గొప్ప దేశంలో మనందరం జన్మించాం. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అని ఈ మధ్య ఎక్కడ చూసినా చెప్తున్నాడు. వికసిత్ భారత్ లక్ష్యంగా అంటే 2047కి ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేయాలని ఆయన సంకల్పంతో పనిచేస్తున్నాడు. కాబట్టి భారతీయులైన నేటి విద్యార్థులందరూ కూడా మీ అందరూ కూడా ఒక లక్ష్యంతో ఈ దేశ అభివృద్ధిలో మీరందరూ మంచి భాగస్వామ్యం కావాలంటే మీ టీచర్లు చెప్పినట్టు, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు బాగా చదువుకోవాలి. మీరందరూ కూడా మీకు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఒక సైంటిస్ట్ అవుతానో, డాక్టర్ని అవుతానో, లేదా ఒక మంచి వ్యాపారవేత్తను అవుతానో, ఒక మంచి సోషల్ వర్కర్ అవుతానో, పొలిటీషియన్ అవుతానో, ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని మీరందరూ కష్టపడి ఇష్టపడి చదువుకుంటే దేశంలో రేపు మంచి పౌరులుగా ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారని ఆశిస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని మరొకసారి నాకు కల్పించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ ఆశిస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ.